హలో ఎవ్రీవన్, కొత్తగా పెన్షన్లు పెట్టుకోవాలనుకునే వాళ్ళకైతే భారీ శుభవార్తనైతే చెప్పాలి. మన శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకి మన మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే సమాధానం చెప్పారు. మరియు కీలక ప్రకటన అయితే చేశారు. కొత్తగా పెన్షన్ పెట్టుకునే వారికి దరఖాస్తులు అయితే త్వరలో ప్రారంభిస్తామని, దీనికోసం అయితే విధి విధానాలు ఆల్రెడీ ఖరారు చేసేసామని, బడ్జెట్లో కూడా పెన్షన్కి 27,719 కోట్లు అయితే కేటాయించడం జరిగింది అని చెప్పారు. సో నాకున్న సమాచారం ప్రకారం అయితే దీన్ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అంటే సుమారుగా ఏప్రిల్లో కొత్త అప్లికేషన్లు అయితే స్వీకరిస్తారు అని అయితే తెలిసింది. సో అప్పుడే మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో కొత్తగా అప్లికేషన్లు దరఖాస్తు చేసుకోవాలి అనుకున్న వారు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే డాక్యుమెంట్స్ అయితే వెంటనే రెడీ చేసి పెట్టుకోండి, ఎందుకంటే అప్పటికప్పుడు హడావిడి అయిపోతుంది. సో పెన్షన్లు అయితే మనకు తెలిసింది వృద్ధాప్య పెన్షన్ అయితే ఇస్తారు, అంటే 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకి ఇచ్చేది 4,000 ఇస్తారు. వితంతు పెన్షన్ భర్తను కోల్పోయిన వారికి ఇచ్చేది. మూడోది దివ్యాంగ పెన్షన్. సో ఈ 3 పెన్షన్స్కి ఏ డాక్యుమెంట్స్ ఉండాలంటే, ముందు వృద్ధాప్య పెన్షన్కి వచ్చేసరికి ఆధార్ కార్డ్ కాపీ, రైస్ కార్డ్ కాపీ, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉండాలి, దానికి ఓటీపీ అయితే వస్తుంది. ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ఉండాలి, ఎందుకంటే మన ఇంతకుముందు ఏమైనా పెన్షన్ కోసం వయసు పెంచినట్టు తెలిస్తే రిజెక్ట్ అవుతుంది. సో అది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వితంతు పెన్షన్కి వచ్చేసరికి ఆధార్ కార్డ్ జిరాక్స్, రైస్ కార్డ్ జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఆధార్ లింక్ అయిన మొబైల్తో పాటు భర్త డెత్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్కి వచ్చేసరికి దివ్యాంగ ధృవీకరణ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు మామూలుగానే ఆధార్, క్యాస్ట్ సర్టిఫికేట్, రైస్ కార్డు, ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబరు ఇవి కూడా ఉండాలి. పైన తెలిపిన డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. వన్స్ అప్లికేషన్ వదిలిన వెంటనే మన ఛానల్లో అయితే ఒక వీడియో చేస్తాను, అప్పుడు నేరుగా మీ సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే నన్ను చాలామంది అడుగుతున్నారు, సో అదేంటంటే పెన్షన్ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పత్రాలు రెడీ చేసుకుంటే ఈజీగా పెన్షన్ అనేది వస్తుంది. సో ఒక వీడియోలో చేసి చెప్పమంటున్నారు. ఇదంతా కూడా మన నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీ చెప్తాను. సో ఈలోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి పెట్టుకోండి. థ్యాంక్ యూ.